100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో శానిటేషన్ మరియు వైద్యం గురించి నిన్న మీటింగ్ కన్వీన్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, మన ఇంటి ముంగట ఒక గుంత పడితే ఆ గుంతని ఫోన్ చేసి మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పడము, మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి చెప్పడము, లేకపోతే ఎమ్మెల్యేకి ఫోన్ చేయడము, ఎంపీకి ఫోన్ చేయడము, ఇవన్నీ మానుకొని ఎవరి ఇంటి ముంగట గుంత వాళ్ళు గుర్తుకోవాలి. మీరు ఫోన్లు చేస్తే ఫోన్ ఛార్జెస్ అంతకంటే ఎక్కువైతే అట. ఫోన్లో మాట్లాడితే ఎంతైతే ఛార్జ్? నెలకు కడితే 300 రూపాయలు కడితే నెలంతా ఫోన్ నడుస్తుంది. ఆ ఫోన్ ఛార్జ్లు అయితే అట. ఆయనకు అంత పరిజ్ఞానం కూడా లేదు. ఆ రకంగా మాట్లాడడం చాలా శోచనీయం, మరి హీనమైన మాట అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఒకవేళ అట్లనే చేసేది ఉంటే ఈ వ్యవస్థ ఎందుకు? వాడుకు ఒక కౌన్సిలర్ ఎందుకు? మరి మున్సిపాలిటీకి ఒక చైర్మన్ ఎందుకు? తర్వాత నారాయణఖేడ్కు ఒక ఎమ్మెల్యే ఎందుకు? నారాయణఖేడ్కు ఒక ఎంపీ ఎందుకు? మీ అందరికీ ప్రజలు ఓట్లు వేసింది దేని కొరకని? వాళ్ళకు ప్రజలు సమస్య వచ్చినప్పుడు సమస్యలు తీర్చే కొరకనే మీకు ఓటేస్తుంది. అది కూడా ఓటేయడమే కాక పుణ్యానికి ఓటేసారు. నీకు ఓటేయడమే కాకుండా మీకు మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు. ఇల్లు కడితే ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ట్యాక్స్లు కూడా మన బాగా పెన్షన్ అని చెప్పేసి విన్నాను నేను. ఇళ్ళకు కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. నీళ్ళకు కూడా కొత్తగా ట్యాక్స్ వసూలు చేసేది మొదలుపెట్టినని చెప్పేసి నేను విన్నా. అది ఎంతవరకు నిజమో కొన్ని రోజుల్లో బయటపడుతుంది. ఆ రకంగా విన్నా నేను. మరి ఇవన్నీ ట్యాక్సులు వసూలు చేసి మీరు అవి కమిషన్ల రూపకంగా తినిపోయి వీళ్ళకి మీరే పని చేసుకోవాలని చెప్తుండ్రా? మీ బాధ్యత ఏంది? వీళ్ళందరి బాధ్యత ఏంది? కమిషన్లు తినడమే మీ బాధ్యతనా? మీకు ఎమ్మెల్యే గెలిపించింది గాడిది పండు తోమడానికా, లేకపోతే గడ్డి వీకడానికా, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నా. గతంలో ఇట్లాంటి సందర్భాలు, ఇట్లాంటి సమయాలు వస్తే, ప్రజలకు సమస్యలు వస్తే, ఏ రాత్రి ఏ పగలైనా సరే ప్రజలు మా దృష్టికి సమస్య తీసుకురాగానే నేను మా కౌన్సిలర్లకు చెప్తుంటే, మా చైర్మన్కి చెప్తుంటే, నేను అధికారుల మీద ఎత్తేయకుంటే మా కౌన్సిలర్లకు చైర్మన్ చెప్తుంటే, లేకపోతే మీ పని మీరు చేసుకోవాలని చెప్పలేదు. మన బాధ్యత, ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు, అది మన బాధ్యత. కాబట్టి మీరు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా వాళ్ళు వెళ్ళి ఆ సమస్య అటెండ్ చేస్తారు. వాళ్ళతో ఏదైనా కాకపోయిందంటే నా దృష్టికి తీసుకొని వస్తుంది. నేను కూడా హెల్ప్ చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తుంటే, మీకు కూడా ప్రజలు బాధ్యత ఇచ్చింది, అందుకే ఓటేసింది, గెలిపించింది. అందుకే మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. మీకు ప్రభుత్వం, ప్రజలు కట్టే ట్యాక్సులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే నువ్వు ఏం చేస్తావు? 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ ఆ నిధులు వస్తున్నాయి. ఆ నిధులు పెట్టి చేపియాలి. అది కాకుండా ఈ నారాయణఖేడ్ పట్టణంలో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి సంబంధించిన మెషినరీ ఏదైతే ఉందో టోటల్గా 3 ట్రాక్టర్లు మేమే తీసుకొచ్చి పెట్టినాం. జేసీబీ మేమే తీసుకొచ్చి పెట్టినాం. 14 ఆటోలు మేమే తీసుకొచ్చి పెట్టినాం. స్వీపింగ్ మిషన్ మేమే తీసుకొచ్చి పెట్టినాం. మోర్లలో క్లీనింగ్ మిషన్ మేమే తీసుకొచ్చి పెట్టినాం. ఏమంటారు? అంతిమయాత్ర వాహనం మేమే తీసుకొచ్చి పెట్టినాం. మరి శ్మశాన వాటికలు, మహాప్రస్థానాలు మేమే కట్టించినాం. మీరు అక్కడ చేసింది ఏం లేదు. మీరు శానిటేషన్ గురించి మాట్లాడితే ఇంకో అడుగుతాను నేను. అయ్యా, నీ తండ్రి 18 ఏళ్ళు ఎమ్మెల్యేగా పరిపాలించాడు. ఆయన 18 ఏళ్ళు ఎమ్మెల్యేగా పరిపాలించిన కాలంలో నువ్వు కూడా 7 ఏళ్ళు పవర్లు ఉన్నావు యాజ్ జడ్పీటీసీ. అప్పుడు ఇది మున్సిపాలిటీ కాదు, అది అప్పుడు ఏముండేది? గ్రామ పంచాయతీ ఉండే. అంటే నీ పరిధిలోకే వస్తుంది. అప్పుడు జడ్పీటీసీ పరిధిలోకి వస్తుంది. తర్వాత 2 ఏళ్ళు ఎంపీపీ ఉన్నప్పుడు, మీ నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది నీ పరిధిలోకి వస్తుంది. నీకు అధికారం ఇస్తే, మీ నాయనకు అధికారం ఇస్తే 17 సంవత్సరాల్లో మీరు నారాయణఖేడ్కి ఏం చేసినారో అది చెప్పాలి. మేమేం చేసినామంటే ఇప్పుడు మెషినరీ విషయంలో ఇప్పుడు చెప్పినాం. ఇంత మెషినరీ తీసుకొచ్చినాం మేము. తర్వాత మీరు డంప్ యార్డ్ లేకుండా మీరు దిక్కు తప్పిన వాళ్ళు, మీ దరిద్రులు లేకుంటే దొరకదు. ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టే కొరకని మీరు డంప్ యార్డ్లు ఎక్కడ వేసినారు? ఆ వెంకటేశం డాక్టర్ ఇంటి ముంగట మీరు డంప్ యార్డ్, రాయపల్లి రోడ్డుకు ఊరికి ఆనుకొని మీరు డంప్ యార్డ్, అటు కరస్గుత్తి రోడ్డుకు ఊరికి ఆడుకొని మీరు డంప్ యార్డ్, ఈ ముస్లిం గల్లీలలో ఏడాడ ఓపెన్ ప్లాట్స్ ఉంటే ఆడాడ ఓపెన్ ప్లాట్స్లలో మీరు డంప్ యార్డ్. మీరు చేసింది ఈ ఘనత. ప్రజల ఆరోగ్యాలు ఖరాబ్ చేసే కొరకనే మీరు పనిచేసింది. ఈరోజు మేము డంప్ యార్డ్ ఒకటి బయట ఊరవతల డంప్ యార్డ్ కట్టి ఇవన్నీ కూడా
నివాస ప్రాంతాలుగా వాటిని తయారు చేసి క్లీన్లీనెస్ ఉంచిన జిమ్మెదారితో పనిచేసిన నాయకత్వం మా బీఆర్ఎస్ నాయకత్వం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకేదే కాకుండా ప్రజలకు ఆరోగ్యం విషయంలో నువ్వు పేద గొప్పగా మాట్లాడుతున్నావు. ఏం చేసినావు నువ్వు అప్పుడు గతంలో? నీ దవాఖాన నడుస్తుండే అనురాధ హాస్పిటల్. ఏదైతే నేను ఎమ్మెల్యే కాగానే మూలకు పడ్డదో అనురాధ హాస్పిటల్ కదా ఒకటే నడుస్తుండే. గవర్నమెంట్ దవాఖానలో ఒక డాక్టర్ ఉండకపోతుండే. ఆడ 5-6 పడకలు, గవర్నమెంట్ దవాఖానలో 5-6 పడకలు మాత్రమే ఉండే. నేను మా పీరియడ్లో మంజూరైంది 100 పడకల దవాఖాన అని అంటున్నావు. అది ఏదైతే మంజూరైందో దానికి ₹1 కూడా మీరు ఎక్స్పెండిచర్ చేయలేదు. మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ 100 పడకల దవాఖాన పని టేకప్ చేసినాము. దానికి సంబంధించిన ప్రతి పైసా కాడికెళ్ళి మా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఖర్చు చేసే దవాఖాన కట్టించాం. దాని తర్వాత 50 పడకల దవాఖాన నారాయణఖేడ్లో మంజూరు చేసినాము, కట్టినాము, హ్యాండ్ ఓవర్ చేసినాము. మళ్ళీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. నారాయణఖేడ్లో ఇదే కాకుండా ఈ డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళ కొరకని డయాలసిస్ పేషెంట్స్ కొరకని మరి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసినాం. కరోనా వచ్చిన సమయంలో ఆక్సిజన్ కొరకని ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆక్సిజన్ ప్లాంట్ కూడా నారాయణఖేడ్ దవాఖానలో ఏర్పాటు చేసినాం. ఇదే కాకుండా నారాయణఖేడ్ పట్టణానికి 3 బస్తీ దవాఖానాలు కట్టించినాం. 3 బస్తీ దవాఖానాలు కట్టించాం. 3 సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినాం. నారాయణఖేడ్లో 3 సబ్ సెంటర్లు ఏర్పాటు చేసినాం. వైద్యం విషయంలో ఇవన్నీ చర్యలు మేము తీసుకున్నాం. మీరు ఏం చేయలేదు, ఇప్పటివరకు కూడా ఏం చేయలేదు. 1 నయా పైసా వైద్యం విషయంలో మీరు ఖర్చు పెట్టలేదు. ఆ ప్రతిపాదన పంపించే కాగితం మీద రాస్తే ప్రతిపాదన అయితే తీసుకొస్తే కొట్లాడి మన జిల్లాకే మినిస్టర్ ఉన్నాడు. నువ్వు చేతగానే ఉన్నావు, అసమర్థుని ఉన్నావు. నువ్వు కొట్లాడి ఇప్పటికి ఎన్నో దవాఖానాలు తీసుకురావాలి. జిల్లా మంత్రి ఉన్నప్పుడు అప్పుడు మా హరీష్ రావు గారు జిల్లా మంత్రి ఉన్నారు కాబట్టి ఆయనతో కొట్లాడి నేను దవాఖానాలు తీసుకొని వచ్చిన. బయట 30 పడకల దవాఖాన తీసుకొచ్చిన, కల్లేరులో కరసగుతిలో 30 పడకల దవాఖాన తీసుకొచ్చిన, సిర్గాపూర్లో పిఎస్సీ తీసుకొచ్చిన, నిజాంపేటలో పిఎస్సీ తీసుకొచ్చిన. ఈ రకంగా మేము దవాఖానలు తీసుకొని వచ్చాం. మీరు దవాఖానలు తేలేదు. ప్రజలకు ఇంకా వేరే సౌకర్యాలు చదువుకునే కొరకు, చదువు గురించి కూడా ఇప్పుడు బాగా మాట్లాడుతుంటావు. నువ్వు చేసింది ఉంటే ఇన్నేళ్ళ మీ పరిపాలన, మీ నాయన 18 ఏళ్ళు ఎమ్మెల్యే, నువ్వు ఒక 2 సంవత్సరాలు ఎమ్మెల్యే, తర్వాత ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎంపీపీ చేసినావు, జడ్పీసీ చేసినావు. ఇన్ని సంవత్సరాల నారాయణఖేడ్కు ఒకటి ఏదన్నా ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిర్రా? నేను నారాయణఖేడ్కు 2 ఎస్టీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చిన, ఒకటి యూత్ ట్రైనింగ్ సెంటర్, ఎస్టీ యూత్ ట్రైనింగ్ సెంటర్ తీసుకొచ్చినాం. 2 మైనార్టీ గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినాం. ఇన్ని పాఠశాలలు మేము నారాయణఖేడ్ కొరకు తీసుకొచ్చాం. పాత పాఠశాలన్నీ కూడా మరా వాటికి రిపేర్లు చేపించి అవన్నీ మంచిగా చేసినాం. మీరేం చేసినారు? హై స్కూల్, నేను చదువుకున్న హై స్కూల్కి నేనేమో గడ్డి వీక్నాలు అంటున్నావు. నిజంగా గడ్డి వీక్నావు నువ్వు, అందులో ఏం చేయలేవు. ఆ జడ్పిహెచ్ఎస్ స్కూల్ అన్నీ చేయించిందంతా కూడా న్యాయంలోనే మేము శాంక్షన్ చేసి మేమే చేయించినాం. నువ్వు ఖాళీ గడ్డి వీక్నావు, వాళ్ళు ఇంకేం పీకలేవు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రకంగా మీరు చేసినాం. నారాయణఖేడ్ పట్టణం కొరకని పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు వస్తే పోలీస్ స్టేషన్ కట్టించినాం. నారాయణఖేడ్ పట్టణంలో ఇప్పుడు నువ్వే పోయి చెక్కులు వంచుతున్నావు, నేను కట్టించిన వాళ్ళని పోయి చెక్కులు వంచుతున్నావు. కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినాం, ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేసినాం, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేసినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇంకో అర్ధగంట చెప్తాను నేను ఏమేమి చేసినా చెప్పాలంటే. నారాయణఖేడ్కు నీటి సౌకర్యం లేక రామ్ మందిర్ దగ్గర ఒక నీళ్ళ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. హాస్పిటల్లో ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒకటి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. సేవాలాల్ చౌక్ దగ్గర ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. ఎడ్ల బజార్లో ఒక ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. ఆక్సిజన్ పార్క్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కట్టించినాం. దగ్గర 10 కిలోమీటర్లు పైప్ లైన్లు వేసి ఇంటింటికి నల్లా ఇచ్చినాము. రోజు నీళ్ళు సప్లై చేసినాం. నీకు చేతనైతలేదు రోజు నీళ్ళు సప్లై చేయడానికి. మేము వేసిన పైప్ లైన్లను సప్లై చేయడానికి మీకు చేతనైతలేదు. ఈ రకంగా దీంట్లో మీరేం చేయలేదు. మా నారాయణఖేడ్లో కులాల వారీగా ఇన్నేళ్ళు పరిపాలించి మీరు ఒక్కరికి కూడా కట్టియలేకపోయినారు. అంబేద్కర్ ఎస్సీల కొరకని అంబేద్కర్ భవనం కట్టించినాం. లింగాయత్ల కొరకని లింగాయత్ భవనం కట్టించినాం. అట్లనే ఎస్టీల కొరకని బంజారా భవనం కట్టించినాం.
సాగర్లకు ఒక భవనం కట్టించాం, వయసులకు ఒక భవనం కట్టించినాం. ఇట్లా ఎన్నెన్నో భవనాలు అడిగిన వాళ్ళకి కాదనకుండా వాళ్ళందరూ కూడా భూములు కూడా అలాట్మెంట్ చేసినాం. ఇక రోడ్ల విషయానికి వస్తే ఫండ్స్ కావాలి రోడ్ లేదు, ఏ మోరీ చక్కగా లేదు. స్టార్టప్ గ్రాంటు 15 కోట్ల రూపాయలు ఇచ్చినాం. సీఎం ప్రామిసెస్లో 25 కోట్ల రూపాయలు ఇచ్చినాం. టీఎఫ్ఐడిసిలో 15 కోట్ల రూపాయలు ఇచ్చినాం. డిస్ట్రిక్ట్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద ఇంకొక 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద ఇంకో 10 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే అది మీరు ల్యాబ్ చేశారు. మీకు చేత కాలేదు, నిలబెట్టుకొని కూడా చేత కాలేదు, అది మీరు ల్యాబ్ చేశారు. ఇప్పుడు ఏదున్నా మేము చేసిన పనులే ఉన్నాయి, నారాయణఖేడ్ తప్పించి మీరు చేసింది ఏం లేదు. గత 10 సంవత్సరాల్లో మేము ఏం చేయలేదు అనేది కరెక్ట్ కాదు. గత 50 సంవత్సరాల నుంచి నారాయణఖేడ్ని దోసుకొని తిన్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా నారాయణఖేడ్ని దోసుకొని తింటున్నారు. నేను రింగ్ రోడ్ వేసిన అంటున్నావు. నువ్వు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిన కాపీ ఒకటి చూపెట్టు. ఇంకేదో రింగ్ రోడ్కు 30 కోట్లు వచ్చినాయి, 40 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నావు, ఆ కాపీ చూపెట్టు. రింగ్ రోడ్లో ఏం చేసినావు నువ్వు? అవినీతి చేసినావు. ఆ హైవే కాంట్రాక్టర్తో మట్టి ఓపించుకొని ఎంజీఎన్ఆర్ఈజెస్ గ్రాంట్లో ఏవైతే గ్రామాలకు ఇవ్వాల్సిన గ్రాంట్ ఉందో అది నారాయణఖేడ్ పట్టణంకు వర్తించదో, నీకు చేతగా ఏది పెట్టే చాలక ఆ గ్రామాలకు సంబంధించిన గ్రాంట్ తీసుకొచ్చినావు. అవే గ్రామ పంచాయతీలకు కనుక ఇస్తుంటే గ్రామ పంచాయతీలు డెవలప్ అవుతుండే. పనేమో వాళ్ళతో చెప్పించి ఆ డబ్బులేమో నువ్వు కాజేసినావు. ఎమ్మెల్యే అంటే ప్రజల్ని గెలిపించింది ఎందుకనంటే ప్రజలకు సేవ చేసే కొరకని గెలిపించారు. ఇంటికాడ కూర్చొని ఏసీలో కూర్చొని ఇట్లా అని గూతలు నీతులు చెప్పే కొరకని కాదు. దయచేసి నీ పద్ధతి మార్చుకో, ప్రజలకు సేవ చేయు. ఇప్పటికే ప్రజలంతా తిరగబడ్డారు, రేపటికి నీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. నువ్వు గెలిపించరు కాబట్టి నారాయణఖేడ్ అభివృద్ధి కొరకని నీ వంతు ఏం చేసినావో నువ్వు పెట్టుకోవాల్సిన బాధ్యత నీకుంది. నేను ఇప్పటి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్నేళ్ళైంది మీరు పరిపాలించిన సంవత్సరాలు గిన్ని. మీ నాయన ఎమ్మెల్యే, నువ్వు జడ్పీటీసీ ఎంపీపీ చేసినావు. నేను చేసిన పీరియడ్లో ఇవన్నీ శాంక్షన్స్ ఉన్నాయి, పనులు కూడా చేసినాయి, తీసుకుపోయి చూపిస్తా. నువ్వు చేసింది ఏముందో ఇప్పటికైనా చెప్పు. నువ్వు కంప్లీట్ చేసినా, నేను ఈ పని కంప్లీట్ చేసిన నారాయణఖేడ్లో నేను మంజూరు చేయించిన, నేను కంప్లీట్ చేసిన అనేది ఒక వర్క్ ఉంటే నువ్వు చూపెట్టాలని చెప్పేసి నీకు డైరెక్ట్గా నేను క్వశ్చన్ చేస్తున్నా. నీ దగ్గర దమ్ముంటే నువ్వు చేసింది ఉంటే ఈ 2 సంవత్సరాల బాగా నారాయణఖేడ్ని అభివృద్ధి చేసినట్టు చేసింది ఏదైనా ఉంటే చూపెట్టండి, దేనికైనా మేము సిద్ధమని చెప్పేసి తెలియదు.